పొయ్యి అంటి పెట్టాను. పసుపు ఉడకబెట్టడం కోసం కొన్ని వాటర్ పోసి పెట్టాను. ఎసరు వచ్చిన తర్వాత ఇక ఇవి పసుపు, పచ్చి పసుపు ఇది అయితే మట్టి లేకుండా కడిగి నీట్గా ఇట్లా పెట్టాను. ఎసరు అచ్చుడితోటి అందులో వేసి ఉడకబెట్టేస్తే మనకు పసుపు రెడీ అయిపోతుంది. ఎండాకాలం కదా, స్పీడ్గా మంట మండుతుంది, కొంచెం స్పీడ్గా అయిపోతుంది ఉడకబెట్టడం. పసుపు తవ్విన తర్వాతే చేయొచ్చు, కానీ నేనే కొంచెం లేట్ చేశాను. కొంచెం ఎండింది పసుపు, ఎండిన తర్వాత ఇక మొలక కూడా వచ్చింది. మే నెలలో ఖచ్చితంగా మొలక వస్తుంది. ఇప్పుడు ఇంతమంది కట్ చేసి మనం భూమిలో పాతితే మొలకెత్తుతుంది తిరిగి. ఎసరు తొందర రావడం కోసం నేను మూత పెడుతున్నా. అయితే ఇది గ్యాస్ పైన ఉడకబెట్టచ్చు, కానీ 4 మూలల మంట గట్టిగా రాదు, తొందరగా ఉడకదు అని ఈ ఐడియా మా ఇంటి పక్క ఆంటీ చెప్పింది నాకు. ఇట్లా ట్రై చేస్తున్నా. ఈ పసుపు ఒకసారి పెట్టి ఊరుకోవద్దంట, 5 టైమ్స్ పెట్టాలట. నాది 2వ సారి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ పెడితే 3 టైమ్స్ అవుతుంది. ఇంకో 2 టైమ్స్ పెడితే అయిపోతుంది, నాది కంప్లీట్ అయిపోతుంది. కానీ మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా 5 టైమ్స్ అయితే పెట్టాలి. అట్లా ఇక అది పసుపు రూలు. వచ్చిందారా సైకిల్ తొక్కడం? ఎన్నిసార్లు అడ్డం పడ్డా? ఇంకా 3 టైమ్స్ పడితే అయిపోతుంది. ఇక సైకిల్ ఖచ్చితంగా వస్తుంది తొక్కడం. సరే, నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకుంటే నీకు పెద్ద సైకిల్ కొనిస్తాడు డాడీ. కొత్త సైకిల్, పెద్ద సైకిల్. తొక్కు మళ్ళా. స్టార్ట్. తొక్కు. ఓకే, వచ్చింది నీకు సైకిల్ తొక్కడం. కొంచెం జాగ్రత్తగా తొక్కితే అయిపోతుంది. చైత్ర పడతావు, దా. స్లో, స్పీడ్, మెల్లగా పడతావు. జాగ్రత్తగా, అక్కడ ఇసుకుంది కాబట్టి స్కిడ్ అవుతుంది సైకిల్. అంతే అయిపోయా. బ్రేక్ వేసి దిగడం నేర్చుకోవాలి. తొందర 2 కాళ్ళు పెట్టి దిగద్దు. ఎసరు వచ్చింది. ఇప్పుడు ఏ చైత్ర ఒకటి వేసి నేను వేస్తాగు. మరి మీరు జరగండి. వేడివి మీద పడుతుంది. మెల్లగా స్పీడ్గా వాటర్, వేడి వాటర్ మీద పడతాయి. మెల్ల, స్లో ఇసరే. ఇదే నేను ఎత్తలే. ఇట్లా స్లోగా వేస్తే అయిపోతుంది. మళ్ళీ మూత. హాయ్ చైత్ర. హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చైత్ర. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్ నేమ్ ఇస్ కృష్ణ నాయక్. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? ఝాన్సీ రాణి. వాట్ ఇస్ యువర్ బ్రదర్ నేమ్? కృష్ణ చైతన్య. చైత్ర అటు కట్టలేగా లోపల కన్నా. అయితే కొత్తగా పొయ్యి వేద్దామని అనుకుంటున్నా, కానీ వీలైతే లేదు. గ్యాస్ పైన వంట చేయడం, గ్యాస్ పైన రొట్టెలు చేయడం అవుతుంది. ఒక పొయ్యి వేయాలి, కట్టెల పొయ్యి, జస్ట్ రొట్టెలు చేయడానికి కోసం. మంచిగా వస్తాయంట రొట్టెలు, జొన్న రొట్టెలు. ఒక వీడియో పెడతా. చైత్ర
దులిపండి దులిపండి, దులుపు. దులిపితే ముడతలు రావు. చైత్ర బాగా హెల్ప్ చేస్తుంది నాకు ఏ పనికైనా. మంచిగా దులుపు సైడ్ కాను. చిన్న చిన్న అన్నీ ఎండేసాయి, సారీస్ నేను ఎండేస్తా కానీ దులిపాయి. కొంచెం కిందిది మీది కాను, కింది అన్నీ మీది కానేస్తే అయిపోతుంది. ఒక్క ఉడుకు ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. ఎసరు వచ్చిన తర్వాత పోసినాం కదా, ఇవి పసుపు వేసినాం కదా, పచ్చి పసుపు. మళ్ళీ ఇంకొకసారి ఎసరు వచ్చింది కదా, ఇంకొక ఉడికితే సెట్ అయిపోతుంది. బాగాసేపు ఉడకద్దంట, నాకు ఒక ఆంటీ చెప్పింది. ఒక్క 5 minutes అయితే అయిపోతుంది. ఒక్క నిమిషం టెస్ట్ చేద్దాం. మళ్ళా ఒకటి తీసుకొని, ఒక సన్నది తీసుకొని, ఒకటి తీసుకొని మరి చల్లటి నీళ్ళలో వేసి, ఇది అయిందా కాలేదా అని. కాలే కదరా, గట్టి పడ్డదా, అయినట్టే. ఇగో కలర్ వచ్చింది చూడు, ఎల్లో కలర్. పచ్చి పసుపు అయితే కొంచెం లైట్ ఆరెంజ్ ఉంటుంది. బాగా ఉడకద్దంట అమ్మ చెప్పింది. బా కాలుతుంది. అయిపోయిందిలే, ఇంకొక చూద్దాం. కొంచెం ఒత్తితే గట్టిగా అనిపిస్తుంది. ఒక్క 5 minutes వెయిట్ చేస్తే అయిపోతుంది. చైత్ర బట్టలు అయితే మొత్తం ఎండేసింది పాపం. మొత్తం వాటర్ అంతా ఎల్లో కలర్ వచ్చింది, పసుపు కలర్లోకి వచ్చేసింది. మేబీ అయింది అనుకుంటా. కాకపోతే ఈ గడ్డలు దొడ్డుగా ఉండేసరికి తొందర ఉడుకుతలేవు. సన్న సన్న గడ్డలు ఉడికినాయి కానీ ఈ లావు ఉన్న గడ్డ ఇగో ఇట్లాంటిది తొందర ఉడకలేదు. అదిరా కత్తిరే కట్ చేసి చూస్తా. లావు ఉన్న గడ్డను ఇగో ఎల్లో కలర్ వచ్చింది. హ్యాండ్ పసుపు కలర్లో వచ్చేసింది. చేతు అయింది. ఇక ఆఫ్ చేద్దాం, ఉడకబెట్టడం ఆఫ్ చేద్దాం. ఇక దొడ్డు గడ్డ మిడిల్లో కట్ చేసిన, మొత్తం ఎల్లో కలర్ అయింది హ్యాండ్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. కట్టెలను బయటకు తీసేయరా, కట్టెలను బయటకు తీసేయరా. వాటర్ దేరా, ఇక అందులో పోసేద్దాం. చల్లార్పుడు వద్దు, ఆగు.